ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, కుటిల పద్మవ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద. మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద, మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు. అయినా మీ బిడ్డ అదరుడు, అయినా మీ బిడ్డ బెదరుడు. కారణం, ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరంలో, కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. ఒక బాణం వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరుడు, మీ బిడ్డ బెదరడు. మీకు సేవ చేయాలన్న నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా నుదుటి మీద వారు చేసిన గాయం, నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే, మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా.
ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు గారి 30 ఏళ్ల ఫిలాసఫీ ఒకసారి చూడండి. 30 సంవత్సరాల చంద్రబాబు ఫిలాసఫీ ఒకసారి గమనించండి. పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని, పేద ప్రజలకు ఏ మంచి చేయొద్దు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ. ఇలా ఎంతమందికి చంద్రబాబు ఇవ్వద్దు అని చంద్రబాబు వాదించాడో గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి వాడో అందరికీ కూడా అర్థమవుతుంది. ఆయన నైజం. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అన్నది ఎవరక్క మీరే చెప్పండి. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకోవాలి అని ఇవ్వద్దు అని ఎవరు చెప్పారు? ఈ బాబే. కిలో 2 రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని ఎన్టీఆర్ను దింపేసి 5 రూపాయల 25కు పెంచేసింది ఎవరన్నా? అది ఈ బాబే. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నది ఎవరంటే ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది, ప్రభుత్వ బడులను పాడు పెట్టినది ఎవరన్నా? అది కూడా ఈ బాబే. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని ఏకంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అని కోర్టులకు వెళ్ళి కేసులు వేసింది ఎవరన్నా? ఎవరు తమ్ముడు? అది కూడా ఈ బాబే. చెత్త ప్రభుత్వాన్ని, చేతకాని ప్రభుత్వాన్ని, ఒక రాజధాని లేని రాష్ట్రంలో చేసిన ఈ ప్రభుత్వాన్ని, అలాగే బాధుడే బాధుడు, అలాగే ఇదెక్కడ కర్మ లాంటి ఈ ప్రభుత్వాన్ని దింపడానికి మరి అన్ని శక్తులు ఒకటయ్యాయి. ఈనాడు తెలుగుదేశం, జనసేన, అటు బీజేపీ కూటమిగా ఏర్పడి, ఇది మామూలు కూటమి కాదు. ఈ కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన. ఈ కూటమి అన్నది ఒక అగ్ని పర్వత విస్ఫోటన. ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. గుర్తుపెట్టుకోండి. రేపు జరగనున్న ఎన్నికల్లో ఏదైతే అత్యుత్సాహంతో, ఉరకలెత్తున ఉత్సాహంతో మీరందరూ ఈనాడు ఇక్కడ కలిసికట్టుగా వచ్చారో, నేను ఇచ్చే సందేశాన్ని వినడానికి ఇదే ఉత్సాహంతో రేపు జరగనున్న ఓట్లో ఎలక్షన్స్ మీరంతా కూడా మరి ఆ జగను నరం అలాగే అణువు ప్రతి రక్తపు పొట్టు ఓటమిని చూచి, అలాగే చీకొట్టి అందరూ కూడా మీరు ఈ ఓటు అనే ఆయుధంతో కలిసి కట్టుగా తిప్పి కొట్టి అతనికి అపజయం రుచి ఎలా ఉంటుందో చూపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు మానవుడుకున్న ఆయుధం ఓటు. ఆ ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుని నీ ఉద్దేశాలను ప్రతిబింబ చేయడానికి నీకు ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడే సరైన ప్రతినిధిని ఎన్నుకోవడం, సమాజ స్థాపన కోసం
సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందరికీ అందించడం కోసం మీరు ఈ ఓటు అనే ఆయుధాన్ని ఎక్కడ కొదువు పెట్టకుండా మీరు దీన్ని సద్వినియోగపరుచుకుంటే మీ ఓటుని మీరు గౌరవించినట్టు అవుతుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షించినట్టు అవుతుంది. లేదా మీ ఓటుకి మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన వాళ్ళు అవుతారు. మీరంతా ఒకటే చివరిగా నేను చెప్పేది, ఏం కావాలో మీరు ఆలోచించుకోండి. ఓటు అనే ఆయుధంతో మీకు మరి మంచి ప్రభుత్వం కావాలా, అలాగే అరాచకమైన ప్రభుత్వం కావాలా, ఎటువంటి ప్రభుత్వం కావాలి మీకు? చీకటి ప్రభుత్వం కావాలా, లేకపోతే ఒక స్వర్ణ యుగం లాంటి ప్రభుత్వం కావాలా అన్నది నిర్ణయించుకోవాల్సిన అవకాశం మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, మన సింగనమల అభ్యర్థి అయిన సాముడి గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయిన అంబిక లక్ష్మీనారాయణ గారిని అఖండమైన మెజారిటీతో సైకిల్ గుర్తుకే 2 ఓట్లు. మీ ఓట్లు ఏమిటి? మీ ఓట్ల గుర్తేమిటి? మీ ఓట్ల గుర్తేంటి? మీ ఓట్ల గుర్తేంటి? సైకిల్కి వేసి, అలాగే మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్న మన కూటమి అభ్యర్థులైతేనేమి, జనసేన అభ్యర్థులైతేనేమి, మన బీజేపీ అభ్యర్థులైతేనేమి అందరిని కూడా గెలిపించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సారే జహాं से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुले इसके ये गुल सीता हमारा. जय తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ.